కారు పార్టీ వాళ్ళు కార్లని ప్రగతి భవన్ కాడ పార్కు చేసి గులాబీ నేతలంతా గుంపుగా బస్సులో ఎక్కిండ్రు. చెలో మేడిగడ్డ అని బయలుదేరిరట. అయ్యవారు పెట్టిన అద్భుత సక్కని దివ్య గడియలనే ఆడికెంచి కదిలిరట. మరి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా వచ్చిండ. పదవులు పోయిన పాత మంత్రులంతా కూడా హాజరుపడ్డారా. ఏడుదాకా పోయిర్రు. ప్రయాణం మంచిగానే సాగుతుందా? ఇది అరుచుకుందాం పారి. బాధ్యత మరిచిన ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి కేసీఆర్ సార్ అయితే కానొస్తలేడు కానీ కారు పార్టీ పెద్ద లీడరు కేటీఆర్ సారు మందకు మంద వచ్చిన వాళ్ళను వచ్చినట్టు అందరినీ పలకరిస్తుండు. గులాబీ సైన్యాన్ని వేసుకొని ఇట్లా బస్సుల బయలుదేరిండు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ మీద రాజకీయం చేస్తుంది. వాళ్ళ ఏషాలు వాళ్ళ భాగవతాలు బయట పెడతాం. మేడిగడ్డ మేడిపండు కాదు, ఏ పురుగు పుట్రలేని నికాలస్ పండే అని నిరూపిస్తామని బస్సు ఎక్కే ముందే విలేకరులతోని కేటీఆర్ సార్ ఇట్లా అనుకొచ్చిండట. రైతు ప్రయోజనాలు కాదు, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది ఇప్పుడే పోచారం గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు. ఇన్నరా మలి సర్కార్ అన్నదాతలను ఆదుకునేది ఆపేసి ప్రతిపక్షాల మీద ఒర్రుడు మాత్రమే పనిగా పెట్టుకుందట. రైతులకు కాళేశ్వరం ఒక కామధేను వసుంటిది. షైపార్టీ లీడర్లు చెప్పేటి అన్ని జూటా మాటలు. వాళ్ళ మాటలు నమ్మితే మీరు కుక్కతోక పట్టుకొని కాళేశ్వరం గంగ దాటినట్టే అవుతుంది అన్న తరీకలా చెప్పుకొచ్చుండు. అయినా మేము పాలకులం కాదు, సేవకులం అని చెప్పుకున్నాడు కాదు. నియ్యది గల సేవకులైతే ప్రజలే మిమ్మల్ని కోరుకుంటారు కదా అని కూడా అనుకొచ్చుడు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముందుగాల అన్నదాతల అవసరాలను తీర్చాలని ఆలోచన చేసి అటు తాగునీళ్లు ఇటు సాగునీళ్ళ గోస లేకుండా చూసుకోర్రి. అప్పుడు రైతులే మిమ్మల్ని రాజులను చక్రవర్తులను చేస్తారు కదా అన్నట్టు అనుకొచ్చిండు అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.